ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీయు మీకనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన ప్రేమగల దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలంగా పిలువబడే మనము ఈనాడు దేవునిని వెతుకుతున్నామా? ఏ విషయాల గురించి మనం ఆసక్తి కలిగి ఉన్నాము? ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు మనం ఏమి చేస్తున్నామనేది విశ్వాసులంగా పిలువబడే మన జీవితంలో ఎంతో ముఖ్యమండి. ఈనాడు మనం దేవునిని ఎంతగా నమ్మినా మన హృదయం మాత్రం ఎంతో విచారంలో ఉంటుంది. దేవునిని వెతకడానికి బదులుగా, ఆయనకు మొరపెట్టడానికి బదులుగా మనం ప్రతి దానికి చింతించే వారిమిగా ఉంటున్నాము. ఉదయం లేచామంటే ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా కట్టాలి, ఏమి తినాలి, ఏమి ధరించాలి, పిల్లల భవిష్యత్తేంటి, వారి చదువులు, ఇలా మనం ప్రతి విషయానికి చింతిస్తూ దిగులు చెందుతూ భయపడుతూ ఉంటున్నాము. ప్రియులారా, మనకేం కావాలో, మన అక్కరలు కొరతలేంటో ఆ పరలోకపు తండ్రికి తెలుసండి. అన్యజనులు వీటన్నిటి గురించి చింతిస్తారట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం అనుకోవచ్చు, నేనెంతగా బాధపడుతుంటే, ఇంతగా చింతిస్తుంటే దేవుడు నా బాధను చూడడం లేదు, నా చింతలను తీర్చడం లేదు, ఈ బాధల నుండి నాకు విడుదల రాదా, ఈ కొరతలన్నిటినీ ఎంతకాలం భరించాలి అని మనం ఎంతో బాధపడే వారిమిగా ఉంటున్నాము కదా. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు దేవుని యొద్ద నుండి మనకు సహాయం రావాలంటే మొదట మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలండి. దేవుని సంఘాన్ని వెతకాలి, ప్రార్థించే వారిమిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయనను ఘనపరచాలి. ప్రియులారా, దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించాలి. దేవుడు నీతిమంతుడు కాబట్టి మనము కూడా నీతిమంతులంగా ఉండాలి. ప్రియులారా, నిత్యము ప్రతి దినము మొదటగా దేవునికి ప్రార్థించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవునిని సేవించే వారిమిగా ఉండాలండి. ప్రతి పరిస్థితిలో ఆయన వైపు చూడాలి, ప్రతి పనిలో ఆయన సహాయాన్ని అడగాలి, మన భారాలను ఆయనపై వెయ్యాలి. మనం మాత్రం ప్రార్థిస్తూ ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు అన్న వచనం ప్రకారం ప్రియులారా, దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తే దేవుడు ఎలాంటి కొదువలను, కొరతలను మన జీవితంలో ఉంచడండి. ఎల్లప్పుడూ ఆ దేవునిని మనం గనపరిచే వారిమిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని కూడా గనపరుచుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, హిజ్కియా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పని చెయ్యుచూ వచ్చాడు. దేవుని యందు నమ్మకముంచి జీవించినాడు. ప్రతి పరిస్థితిలో ఆయనపై ఆధారపడడం, ఆయనకు మొరపెట్టడం అలవాటు చేసుకున్నాడు. అతను గొప్ప రాజయుండి కూడా దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని కన్నీటితో మొరపెట్టినాడు. కాబట్టే దేవుడు హిజ్కియా అక్కరను తీర్చాడండి. ఆయన ఆయుష్ను 15 సంవత్సరములు పొడిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినే మనము దేవుని దృష్టికి నీతిమంతులంగా ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నామా? యథార్థంగా ప్రవర్తిస్తున్నామా? మనల్ని మనం తగ్గించుకొని మన అక్కరల కొరకు కన్నీటితో ఆ దేవునికి మొరపెడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం సరిచేసుకుందామండి. గడిచిన దినములలో ఈ విధంగా జీవించలేదేమో, గడిచిన దినములలో దేవునికి ఇష్టలంగా లేవేమో, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన సన్నిధిని, ఆయన పాదాలను వెదకలేదేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం దేవుని కొరకు శ్రమపడాలండి. నిత్యము ఆయనను సేవించే వారిమిగా ఉండాలి. ఆ దేవుని రాజ్యమునకు చేరడానికి యోగ్యులమని ఎంచబడాలి. కాబట్టి ఇప్పుడే మన మనసు మార్చుకుందాము. ఈ రోజు నుండి దేవుని పనిలో వాడబడదాము, ఆయన సేవ చేద్దాము, దేవుణ్ణి హృదయానుసారులంగా, ఆయనకిష్టులంగా జీవించుదాము. అప్పుడు మనకన్నీ అనుగ్రహిస్తాడు. ఈనాడు నీకు ఉద్యోగం కావాలని ఆ దేవునికి తెలుసు. నీ అనారోగ్యాన్ని బాగు చెయ్యాలని ఆ పరమ తండ్రికి తెలుసు.
నీకు వివాహం చెయ్యాలని, నీకు సంతానం అనుగ్రహించాలని, నీ పరీక్షలలో సక్సెస్ ఇవ్వాలని, నీ కుటుంబ పరిస్థితులను మార్చాలని, ఆత్మీయంగా నిన్ను బలపరచాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టాలని ఆ దేవునికి తెలుసండి. ప్రియులారా, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేడా? నీ అక్కరలు తీర్చలేడా? నీ కన్నిటిని తొడవలేడా? మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలుసండి. నీకు కావలసిన వాటిని దేవుడెప్పుడో నీ కొరకు, నీ పిల్లల కొరకు సిద్ధపరిచాడు. మరి ఎప్పుడు మనకిస్తాడంటే మనము ఆయన నీతిని, రాజ్యాన్ని వెదికినప్పుడు, రహస్యమందున్న తండ్రికి ప్రార్థించినప్పుడు. నీ ప్రార్థనను చూచి నీకు గొప్ప ప్రతిఫలమిస్తాడు. ఈ రోజు నుండి మన చింతలను, మన భారాలను, మన కొరతలను ఆ దేవునికే అప్పగించుదాము. ఈ దినము నుండి దేవుని పాదాలను వెతుకుదాము, ఆయన సన్నిధిని వెతుకుదాము. అప్పుడు దేవుడు మన జీవితంలో మనకు కొరతలుగా ఉన్నవన్నీ కూడా చక్కగా అనుగ్రహిస్తాడండి. మనకు ఏ సమయాన ఏది కావాలో సమస్తమును సమకూర్చుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడి ఈ శుభదినమును చూచే కృపనిచ్చారు. ఈ దినమున మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మాకన్నీ అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు. మా కొరతలు తీర్చే దేవుడోగా, మా సమస్యలను, మా అక్కరలను తీర్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రములు. దేవా, ఈనాడు మిమ్మును వెతకకుండా మీ సన్నిధికి దూరంగా ఉంటూ ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాము కాబట్టే ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అక్కరలు, కొరతలు. దేవా, అయ్యా, దయచేసి ఈ దినము నుండి మీకిష్టలంగా బ్రతికే కృపను దయచేయండి. ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ, మిమ్మను స్తుతిస్తూ, మీ అందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలంగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినములలో మీ నీతిని, మీ రాజ్యాన్ని, మీ సంఘాన్ని, మీ పాదాలను వెతకలేదు ప్రవ్వా. మాకిష్టానుసారంగా జీవించాము దేవా. మీ అందు భయం భక్తి లేకుండా ప్రవర్తించాము దేవా. దయతో మా బుద్ధిహీనత, మా పొరపాటును క్షమించండి దేవా. గడిచిన దినములలో మీకు ఎంత విరోధంగా బ్రతికినప్పటికీ కూడా మమ్మను సజీవులుగా కాచి కాపాడినారు దేవా. మమ్మను ప్రేమించినారు కాబట్టే ఈ శుభదినమును మాకిచ్చారు. అయ్యా, ఈ దినమున మాకిచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా మా జీవితంలో నెరవేర్చండి దేవా. ఈ దినము నుండి మీ కొరకై జీవించే వారిమిగా, మీ కొరకు ప్రయాసపడే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. మాకు సహాయం దయచేయండి. దయగలిగిందేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా విశ్వాసంతో, నమ్మకంతో మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రతి అపాయం నుండి, ఆటంకం నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, శోధనల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారి అక్కరలు, కొరతలు, వారి సమస్యలు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని ఈ దినమున జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితి నుండి కూడా బిడ్డల్ని విడిపించండి దేవా. ఈ దినమున ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయండి ప్రవ్వా. బిడ్డల చదువుకు తగిన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని ఎంతో మంది బిడ్డలు కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు, ఆశలు కోల్పోతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. మరలా ప్రయత్నించే మనసును వారికి అనుగ్రహించండి. శ్రేష్టమైన చక్కటి జాబును వారికి అనుగ్రహించండి దేవా.
ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ విధంగా బిడ్డలు ఏ పనుల నిమిత్తం వెళ్తున్నారో, ఎలాంటి ప్రయత్నాలు చేయాలని వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహకారులను దయచేయండి ప్రవ్వా. ఈనాడు వివాహ విషయమై ఏ ఒక్కరూ తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు ప్రార్థించి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సంతానం ప్రయత్నం చేస్తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానం కలగాలని హాస్పిటల్స్కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. వారి ట్రీట్మెంట్లో తోడై ఉండండి దేవా. మెడిసిన్స్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కటి గర్భఫలాన్ని దయచేయమని, మూయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తీసుకుంటున్న మెడిసిన్స్ని, ఆహారాన్ని మీరు దీవించండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉండే మనస్పర్ధలు, కలహాలు, గొడవలు, పంతాలు, పట్టింపులు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు, మీ యందు ఆనందించుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధుల్ని, పెద్దవారిని, సహోదరులను ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా వారి ఆశలను మీరు తీర్చండి దేవా. అధికారులకు నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, సహాయం చేయండి. ఈనాడు ఎంతో మంది రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారు దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. వారి వ్యాధి, నొప్పి, గాయం, జబ్బు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. బిడ్డల్ని సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించండి. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. ఈ విధంగా లోకంలో, పాపంలో ఎందరైతే బానిసలుగా బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ కూడా మీరు రక్షించండి దేవా. మీ సన్నిధికి నడిపించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆర్థిక కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే అద్భుత కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే మీ సొంత సమయంలో శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే ప్రతి రిక్వెస్ట్ కూడా గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారంతా చేసే ప్రతి పనిలో తోడయుండి బలపరచమని, మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.